అంటే జనం ఎట్లా చూడాలి? ఆ రోజు కేసీఆర్ క్యాబినెట్ లో పనిచేసిన ఈటెల రాజేందర్, ఈ రోజు బీజేపీగా ఉన్న ఈటెల రాజేందర్, ఈ రోజు అప్పుడు నిధులు నియామకాల కోసం కొట్లాడిన రాజేందర్, ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్న రాజేందర్, ఇన్ని రకాల కోణాల్లోంచి ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను 100 సార్లు చెప్పిన కాళేశ్వరం డిజైన్, కాళేశ్వరం ప్రాజెక్టు అనే ఆలోచన నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ చెప్పిండు. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏ స్కీమ్ అయినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా కూడా అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారే డిజైన్ చేసినట్టుగా, ముఖ్యమంత్రి గారే కల్పన చేసినట్టుగా, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుందండి. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు ఇవన్నీ. సో ఆయన రూపకల్పన చేసి క్యాబినెట్ ముందు పెట్టి అప్రూవల్ తీసుకున్నారు. సో క్యాబినెట్ ఈజ్ డమ్మీ అంటే రూపకల్పన చేసిన సంతకాలు పెట్టారు. నేను ఒక మాట, డమ్మియా కాదా గురించి నేను ఆ డెప్త్కు పోను. ఇప్పుడు రజనీకాంత్ గారు ఇవాళ డెమోక్రసీ గురించి బయటకు వచ్చి మీరు బీజేపీలో ఉన్నారు, ఎందుకు ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు? నేను ఒక మాట, కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు నేను దేవుని ప్రమాణం చేసి మాట్లాడాలి. ఏంటిది, నా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు కానీ చర్చలు కానీ ఇవన్నీ నేను అట్లా సీక్రెట్గా ఉంచుతాను. కానీ ఇవాళ మాట్లాడుతున్నది క్యాబినెట్ మినిస్టర్గా, మీరు మళ్ళా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. క్యాబినెట్ మంత్రిగా ఆనాడు నాకు లీడర్ కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ రోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మీరు ఒప్పుకున్నారు గతంలో, ఇప్పుడు రైట్ అంటున్నారు. ఒక మాట రైట్ అనడం కాదు, క్యాబినెట్ నిర్ణయం అనడం వేరు, క్యాబినెట్ రైట్ అనడం వేరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇండ్ల స్కీమ్ ఉంది, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. 3 ఎకరాల భూమి దళితులకు పంచేది ఉంది, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. లేకపోతే ఇంకేదన్నా గొర్రెల స్కీమ్ ఉంది, 100% ఫ్రీ ఇచ్చేది, మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ క్యాబినెట్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్.